శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 8వ సర్గ. సుగ్రీవుడు తన సంకట పరిస్థితిని గూర్చి శ్రీరామునికి వివరించుట, ఆ ప్రభువు ఆయనను ఊరడించుచో వాలితో నీకు ఏర్పడిన వైర కారణములను తెలుపము అని కోరుట. వానర రాజైన సుగ్రీవుడు శ్రీరాముని అభయవచనములకు పొంగిపోయినవాడై లక్ష్మణుని సమక్షమున ఆ మహాత్మునితో ఇట్లు నుడివెను. ఓ ప్రభు, రాజోచితములైన శౌర్యవీర పరాక్రమాది గుణములకు నిధి అయిన నీ వంటి మహాత్ముడు మిత్రుడుగా లభించడం నా అదృష్టము. నిజముగా నేను అన్ని విధములుగా దేవతల అనుగ్రహమునకు పాత్రుడనైతని. ఓ స్వామి, నీ అండదండలున్నచో ఆ సురరాజ్యాధిపత్యము ప్రాప్తించుటయు సంభవమే కదా. ఇక ఈ కిష్కింధ రాజ్య విషయము వేరుగా చెప్పనేలా. ఓ రామ, సుప్రసిద్ధమైన రఘువంశమునకు చెందిన నీ వంటి మహాపురుషుడు అగ్నిసాక్షిగా నాకు మిత్రుడుగా లభించినందువలన బంధుమిత్రులందరిలో నేను పూజ్యుడనైతిని. నేను నీకు తగిన మిత్రుడిననే అని నీవు క్రమముగా తెలుసుకొనగలవు. నా గుణగణములను నేను స్వయంగా తెలుపుకొనుట సమంజసము కాదు కదా. నీ వంటి బుద్ధిశాలులకును మహాత్ములకును ఆత్మజ్ఞానులకు వలె ప్రీతియు ధైర్యము మిక్కిలి నిశ్చలముగా నుండును కదా. సత్పురుషులైన మిత్రులు వెండి బంగారములు వస్త్రాభరణములు మొదలగు వానిని నీవి నావి అను భేదము లేక సమానముగా అనుభవించెదరు. ఉత్తమ పురుషుడు తన మిత్రుడు ధనవంతుడైనను నిర్ధనుడైనను సుఖములలో ఉన్నను దుఃఖములలో ఉన్నను నిర్దోషి అయినను దోషి అయినను అతడెట్టివాడైనను తారతమ్యములను చూపక వానిని తనతో సమానముగానే గౌరవించును. ఓ రామ, నిజమైన మిత్రుడు తన స్నేహితుని కొరకై సంపదలను కానీ సుఖములను కానీ అట్లే కడకు తన ప్రాణములను కానీ త్యజించుటకు సిద్ధముగా నుండును. ప్రాణమిత్రులుగా ఉన్న మనము ఇరువురము ఈ స్నేహ ధర్మమును పాటింతుము. తేజస్వి అయిన శ్రీరాముడు ఇంద్రుని వల్లే ప్రజ్ఞాశాలి అయిన లక్ష్మణుని సమక్షమున ప్రియభాషి అయిన సుగ్రీవునితో అట్లే అని పలికెను. రామలక్ష్మణులు నిలబడి ఉండటను గమనించిన సుగ్రీవుడు వారికి ఆసనములను సమకూర్చుటకై తన దృష్టిని నలువైపులకును ప్రసరింపచేసెను. అప్పుడు సుగ్రీవునకు ఆ సమీపంలో ఒక మద్ది చెట్టు కనపడెను. అది విరబూసిన పువ్వులతో చిగురు ఆకులతో తుమ్మిదలతో విరాజిల్లుచుండెను. అంతటా సుగ్రీవుడు పువ్వులతో ఆకులతో నిండిన ఒక మద్ది కొమ్మని విరిచి ఆసనమునగా ఏర్పరచెను. పిమ్మట అతడు శ్రీరామునితో కూడి దానిపై ఆసీనుడయ్యను. అప్పుడు హనుమంతుడు ఆ ఇరువురును కూర్చున్న పిమ్మట మరి ఒక మద్ది కొమ్మను తీసుకుని వచ్చి వినమ్రుడై నిలబడి ఉన్న లక్ష్మణుని దానిపై ఆసీనుని గావించెను. పళ్ళతో పువ్వులతో కనువిందు గావించుతున్న ఆ కొండపై భాగమున సముద్రము వలె గంభీరుడై ఉన్న శ్రీరాముడు సుఖాసీనుడై ఉండగా చూసి సుగ్రీవుడు ఎంతో సంతసించెను. శ్రీరాముని అంతటి మహావీరుడు మిత్రుడైనందులకు సంతోషము, వాళ్ళ వలన ఎప్పుడు ఏ ఆపద రానున్నదో అని భయము అతనిలో ముప్పిరి కొనుచుండగా ఆ వానరోత్తముడు రామునితో ప్రేమపూర్వకంగా మృదు మధుర వచనములను ఇట్లు పలికెను. రామ, మా అన్నయ్యన వాలి నా భార్యను లాగుకొని నన్ను మిక్కిలి అవమానించెను. నేను మిగిలిన భయముతో దుఃఖితుడనై ఈ ఋష్యముఖ పర్వతమునకు చేరి ఇచ్చట వసించుచున్నాను. ఓ రాఘవ, అందువల్ల నా మనస్సు మిగుల కలత చెందినది. ఆ కారణముగా నేను భయాందోళనకు లోనే ఉన్నాను. నా సోదరుడైన వాలి నన్ను కిష్కింధ నుండి గెంటివేసి నాతో వైరము పూని ఉన్నాడు. ఓ సర్వలోక శరణ్య, సమస్త ప్రాణుల భయమును తొలగించువాడా, వాలి భయము వలన ఆతుడనే దిక్కుతోచక ఉన్నాను. సర్వరక్షకుడవైన నీవు నన్ను అనుగ్రహించి కాపాడము. మిగుల పరాక్రమశాలియు సమస్త ధర్మములను ఎరిగినవాడును ధర్మప్రీతి గలవాడును అయిన శ్రీరాముడు సుగ్రీవుని మాటలను వినిన పిమ్మట దరహాసము చేయుచు అతనితో ఇట్లు నుడివెను. ఓ సుగ్రీవ, ఉపకారము జరుగుటయే మిత్రుని వల్ల ఫలము, అపకారము చేయుట శత్రువుని యొక్క లక్షణము. నీ భార్యను అపహరించిన ఆ వాలిని నేడే చంపివేయుదును. ఓ మహానుభావ, నా ఈ బాణములు మిగులవాడి అయినవి, తీవ్రమైన తేజస్సు గలవి. ఇవి కార్తికేయ వనమునందు ఉద్భవించినవి కనుక అభేద్యములు, బంగారముతో అలంకరింపబడినవి, గ్రద్ద రెక్కలచే కూర్చబడినవి, ఇంద్రుని వజ్రాయుధముతో తుల్యమైనవి, మంచి కణుపులు గలవి, ఎంతయో పదునైనవి, సర్పముల వలె భయంకరములు. ఓ వానరశ్రేష్ఠ, వాలి నీకు సోదరుని రూపముననున్న శత్రువు. అతడు మిగుల పాపాత్ముడు. నా శరములకు గురి అయి అతడు ఒక పర్వతం వలె నేలకూలగా నీవు చూసిదువుగాక. వానరసేనకు అధిపతి అయిన సుగ్రీవుడు శ్రీరాముని మాటలకు పరమానందభరితుడై బాగు అని ప్రశంసించుతో ఇట్లనెను. ఓ రామ, నేను మిక్కిలి శోకార్తుడనే ఉన్నాను. శోకముచే విలువలాడుచున్న వారికి భావుడవైన నీవే గదా దిక్కు. నీవు నా మిత్రుడు అని భావముతో నేను నిన్ను ఇంతగా ప్రాధేయపడుచున్నాను. నీవు నా చేతిలో చేయి వేసి అగ్నిసాక్షిగా మిత్రుడు అయితివి. నీవు నాకు ప్రాణతుల్యుడవు. ఈ మాటలను నేను శపథపూర్వకంగా పలుకుచున్నాను. ఇది యథార్థము.
నీవు నాకు ప్రాణమిత్రుడవను విశ్వాసముతో ఇంతగా చెప్పుచున్నాను. ఏలనన నాలోని తీవ్ర వేదన నా మనస్సును అనుక్షణము వేధించుచున్నది. సుగ్రీవుడిట్టు పలుకుచుండగా అతని కనుల్లో అశ్రువులు నిండెను. దుఃఖాశ్రువుల ప్రభావమున అతని కంఠము గద్గదమయ్యెను. అందువలన అతడు బిగ్గరగా మాట్లాడలేకపోయెను. శ్రీరామునకు ధైర్యము చెప్పి ఆయన ముందర ఇంతగా శోకించడం తగదని భావించి సుగ్రీవుడు నదీ ప్రవాహం వలె స్రవించుచున్న కన్నీటిని ఎట్టకేలకు ఆపుకొనెను. తేజస్వైన సుగ్రీవుడు కన్నీటిని ఆపుకొని నేత్రములను తుడుచుకొనెను. పిదప అతడు నిట్టూర్చుచో శ్రీరామునితో ఇట్లు నుడివెను. ఓ రాఘవ, బలవంతుడైన వాలి నన్ను యువరాజు పదవి నుండి తొలగించెను. నోటికి వచ్చినట్లుగా దూషించి కిష్కింధ నుండి గెంటివేశను. నా ప్రాణముల కంటను ప్రియమైన నా భార్యను అపహరించెను. నాకు ఆత్మీయులైన స్నేహితులందరినీ చెరసాలలో బంధించెను. ఆ పచ్చి దుర్మార్గుడు నన్ను హతమార్చుటకు తీవ్ర ప్రయత్నమనొచ్చెను. పెక్కు పర్యాయములను చంపుటకై అతడు వానరులను పంపెను. వారందరూ నా చేతిలో నిహతులైరి. ఓ రామ, పరమ దయాళుడైన నీవు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నీవు వాలిపంపగా వచ్చిన వాడవే అను శంకతో మిమ్మలను సమీపించుటకు మిగుల భీతిలితిని. భయస్థితుల్లో సిక్కుపడి ఉన్న వారందరూ ప్రతి సంఘటనను ఉలిక్కిపడుట సహజమే కదా. హనుమంతుడు మొదలగు ప్రముఖుల తిరుగులేని అండదండలు నాకున్నవి. ఆ కారణం వల్లనే ఎన్ని కష్టములు వచ్చి పడినను నేను ఇప్పటి వరకును ప్రయాణములు నిలుపుకొని ఉన్నాను. ఆప్తులైన ఈ వానర మిత్రులు అన్ని విధములుగా నన్ను కాపాడుచున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినను, ఎక్కడ ఉన్నను ఎల్లప్పుడూ వారు నాకు తోడుగా ఉందురు. ఓ రామ, నన్ను గూర్చి సంక్షిప్తముగా నీకు తెలిపితేని ఇంతకంటే ఎక్కువగా నీకు చెప్పదగినది ఏమున్నది? నా అన్నయ్యన వాలి మిక్కిలి బల పరాక్రములు గలవాడు. అతడు నా పాలిటి శత్రువు. అతడు నశించిన మీదటనే నా దుఃఖము దూరమగును. నా సుఖ జీవితము ఆయన వినాశనముతో ముడిపడి ఉన్నది. ఓ రామ, శోకాతుడవై ఉన్న నేను నా శోకము తొలగిడి ఉపాయమును నీకు నివేదించితిని. సుఖములలో గాని దుఃఖములలో గాని ఎవరికైనాను మృత్యుడే గదా గతి. సుగ్రీవుని పలుకులను విన్న పిమ్మట శ్రీరాముడు అతనితో ఇట్లు నుడివెను. ఓ సుగ్రీవ, వాలికిని నీకును వైరము ఏర్పడకు గల కారణమును నేను వినగోర్చున్నాను. వివరముగా తెలుపుము. నీ వైర కారణమును విని మీ ఇరువురి బలపరాక్రమలను గుణదోషములను లోతుగా పరిశీలించెదను. అనంతరము తగిన ఉపాయంను ఆలోచించి నీకు మేలు కలుగునట్లు చూసేదను. వర్షాకాలమునందలి నదీ ప్రవాహ వేగమునకు క్రమక్రమంగా అధికమైనట్లు నీ అవమాన కథను విని నా పిమ్మట నా కోపము ఎక్కువగుచున్నది. అది నా హృదయమును కంపించజేయుచున్నది. నేను ధనస్సును సంధించి బాణమును విడిచినంతనే నీ శత్రువు యొక్క ప్రాణములు ఎగిరిపోవును. కనుక ఈ లోపలనే నీవు నాపై విశ్వాసముంచి ప్రశాంత చిత్తముతో నీ కథను తెలుపుము. మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా సుగ్రీవుడును అతని సచివులు నలుగురును మిక్కిలి ఆనందించిరి. అంతటా ప్రసన్నముఖుడై ఉన్న సుగ్రీవుడు వాలికిని తనకును మధ్య ఏర్పడిన వైర కారణమును శ్రీరామునకు సమగ్రముగా వివరింపదొడంగెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండ నందు 8వ సర్గ సంపూర్ణము. ధన్యవాదములు. జై శ్రీరామ్.